టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా మేము పీజీ నుండి ఫ్లాట్కి మూవ్ అయ్యాం. చాలామంది డిఎమ్స్ చేశారు. సో మనం ఈ వీడియోలో రెంట్ ఎంత, ఫ్లాట్లో ఉండడం ఎక్స్పెన్సివా, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, సో ఈరోజు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. మీరు కూడా ఫ్యూచర్లో పీజీ నుండి ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. రెంట్ గురించి మాట్లాడుకుందాం. మా రెంట్ వచ్చేసి 15,000. మెయింటెనెన్స్ అండ్ వాటర్ ఛార్జెస్ అయితే లేవు. అండ్ అడ్వాన్స్ ఆల్సో డిపాజిట్ చేసాం, అది కూడా 15,000. 1 month అడ్వాన్స్ పే చేసాం. లొకేషన్ చూసుకుంటూ ఆఫీస్కి, సూపర్ మార్కెట్, ట్రాన్స్పోర్ట్కి అన్ని దగ్గరుండే లొకేషన్ చూసి షిఫ్ట్ అయ్యామన్నమాట. అండ్ కొంచెం రెంట్ ఎక్కువైనా డైలీ ట్రావెలింగ్కి మనీ సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆఫీస్కి జస్ట్ ఒక 2-3 minutes వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. అండ్ చాలామంది ఓన్లీ రెంట్ని కన్సిడర్ చేస్తారు, కానీ ఫ్లాట్లో యాక్చువల్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి. కరెంట్ బిల్, వైఫై, గ్రాసరీస్, గ్యాస్, ట్రావెల్, మంత్ టు మంత్ కొంచెం డిఫరెంట్గా ఖర్చు అవుతుంది. కొన్ని మంత్స్ తక్కువ అవచ్చు, కొన్ని మంత్స్ ఎక్కువ అవుతాయి. సో మేము గ్రాసరీస్ అయితే మాకు దగ్గరలో డిమార్ట్ ఉంది, అక్కడ నుంచి అయితే తెచ్చేసుకుంటాం. ఇప్పుడైతే మీకు పిన్ టు పిన్ దేనికి ఎంత అవుతుందో చూపిస్తాను, చూసేయండి. మాకైతే ఫ్లాట్ మంత్లీ 15,000. మేము 4 members కాబట్టి 3,750 rupees ఒక్కొక్కరికి అవుతుంది. మాకు వాటర్ ఛార్జెస్ అండ్ మెయింటెనెన్స్ లేవు. అండ్ అడ్వాన్స్ చెప్పేసాను, 15,000 ఇచ్చాం. కరెంట్ బిల్ యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఒక 3 months నుంచి 2 months 300 వచ్చింది. 4th month మాత్రం 660 వచ్చింది. ఎందుకు అంత ఎక్కువ వచ్చింది తెలియదు. అండ్ వైఫై బిల్ వచ్చి 679 per month. అండ్ మేము గ్రోసరీస్ అయితే డిమార్ట్ నుంచి తెచ్చేసుకుంటాం. అండ్ గ్యాస్ అయితే రీసెంట్గానే తీసుకున్నాం, సిలిండర్ 1K పడింది. సో మాకు మ్యాక్స్ ఓవరాల్గా 1 month అంటే మేము ఫస్ట్ మంత్ డిమార్ట్కి వెళ్తే సెకండ్ మంత్ వెళ్ళాం, మరి థర్డ్ మంత్ వెళ్తాం. సో మాకు 1 monthకి ఎక్కువ ఖర్చు ఉంటుంది, 1 month చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు ఒక పర్సన్కి 6,000 rupees అవుతుంది. ఫ్లాట్ ఛార్జెస్, కరెంట్ బిల్, వైఫై, గ్రాసరీస్కి, ఇంకా కొన్ని థింగ్స్కి అలాగా. సో మాకు మ్యాక్స్ 6,000 అయితే పడుతుంది. సో ఇప్పుడైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటనే చెప్తాను. పీజీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. కుకింగ్ మనం చేసుకోబడలేదు, కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు, క్లీనింగ్ గురించి కూడా మనం ఏం ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లాట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము 4 members ఉన్నాం, అన్ని వర్క్స్ మేము స్ప్లిట్ చేసుకున్నాం కాబట్టి సో నో ప్రాబ్లం. అందరూ అలా చేసుకుంటే ఫ్లాట్లో కూడా ఏం ఇష్యూస్ ఉండవు. సో బడ్జెట్ ప్రకారంగా ఆలోచిస్తే ఫ్లాటే బెస్ట్ అంటాను. సో ఫ్రెండ్స్, ఇది మా పీజీ నుంచి ఫ్లాట్ జర్నీ. ఎక్స్పెన్సెస్ గురించి హానెస్ట్గా షేర్ చేయడానికి ట్రై చేశాను. మీరు కూడా రీసెంట్లీ ఫ్లాట్కి మూవ్ అయితే కామెంట్స్లో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ టైం ఇలా కెమెరా చూసి మాట్లాడడం వల్ల కొంచెం నర్వస్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.